బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనువనువున జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీ షీటర్స్ అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్కు 13 రోజులే మిగిలినుండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులపై గట్టి నిఘా పెట్టారు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఎన్నికల రోజున అల్లర్లకు పాల్పడ్డ 2590 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరికి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. హింసాత్మక ప్రాంతాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. అనువనువున జల్లెడ పడుతున్నారు పోలీసులు. రౌడీ షీటర్స్ అనుమానితుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్కు 13 రోజులే మిగిలినుండడంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులపై గట్టి నిఘా పెట్టారు. మీ వాహనాల కాగితాలు. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో నిఘాను పెంచింది పోలీస్ శాఖ. కౌంటింగ్ వరకు పోలీసుల కార్డన్ సెర్చ్ కొనసాగనుంది. ఎన్నికల తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఎన్నికల రోజు అల్లర్లకు పాల్పడ్డ 2590 మందిని గుర్తించారు. ఎన్నికల తర్వాత అల్లర్లకు పాల్పడ్డ 1522 మందిని గుర్తించారు. కొందరిని అరెస్ట్ చేయగా మరికొందరికి 41 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. 301 సమస్యాత్మక ప్రాంతాల్లో శోధన చేస్తున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఏపీలో కౌంటింగ్ రోజు హింసకు చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ రోజు ఆ తర్వాత హింసాకాండ చోటు చేసుకోవడంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. ధోని ఏదైతే ఏపీలో లోక్సభ అసెంబ్లీ స్థానాల ఎన్నికల పోలింగ్ అనేది మే 13వ తారీఖున జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జరిగిన అనంతరం కూడా కొన్ని చోట్ల అయితే కనుక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడుతో పాటు రాయలసీమ ప్రాంతాలైనటువంటి ఇటు తిరుపతి, అదేవిధంగా అనంతపురం జిల్లాల్లో అయితే కనుక పెద్ద ఎత్తున
హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే అనంతరం కూడా ఇటు సిట్ బృందం పర్యటించింది. అయితే ఈ సిట్ బృందం కూడా ఒక సమగ్ర నివేదిక అనేది కూడా ఇచ్చింది. కొంత మేరకు అయితే కనుక కొంతమందిపై అయితే కనుక కేసులు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇక నిఘా వర్గాల నుంచి కూడా జూన్ 19 తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇక ఏదైతే బలగాలు సైతం కూడా ఇటు ఏపీలో రంగంలో దిగడం జరిగింది. అవసరమైతే కనుక ఇక కాటన్ సెర్చ్ సైతం కూడా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైతే బస్సుల్లో కావచ్చు వీటిలో వస్తారో వారిని సైతం కూడా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చేటువంటి బోర్డర్ జగ్గేపేట దగ్గర ఏదైతే గరికపాటి చెక్ పోస్ట్ ఉందో అక్కడ సైతం కూడా ఇక బస్సులు, ప్రైవేట్ బస్సులు కావచ్చు, గవర్నమెంట్ బస్సులు కావచ్చు, వీటన్నిటిని సైతం కూడా తనిఖీలు చేస్తున్నారు. అదే విధంగా ముఖ్యంగా నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో సైతం కూడా కాటన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇళ్లలో ఎవరెవరు నివసిస్తున్నారు, ఏంటి, ఎప్పటి నుంచి నివసిస్తున్నారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ ఉన్నారు. ఎందుకంటే జూన్ 4వ తేదీన అయితే కనుక ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు జరుగుతాయి, అసలు ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి వీటన్నిటిపై అయితే కనుక క్షుణ్ణంగా పోలీసు అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే జూన్ 19వ తేదీ వరకు కూడా ఈ యొక్క అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చినటువంటి ఏదైతే ఆ సమాచారం ఉందో ఆ సమాచారం మేరకు అయితే కనుక పెద్ద ఎత్తున పోలీసు అధికారులు కాటన్ సెర్చ్ నిర్వహిస్తా ఉన్నారు. ఇక విజయవాడ కావచ్చు, అదే విధంగా పల్నాడు ప్రాంతం అయితే కనుక ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఏదైతే వీటన్నిటిని కూడా అదుపులో తీసుకొచ్చేందుకు కూడా ఈ యొక్క కాటన్ సెర్చ్ అనేది నిర్వహిస్తా ఉన్నారు. మరొక 2 వారాలు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఎన్నికల ఫలితాలు అనేది కూడా వస్తా ఉన్న నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో పోలీసులు అయితే కనుక 3 అంచెల భద్రత అనేది కూడా పెంచుతా ఉన్నారు. ఇక ముఖ్యంగా ఏదైతే ఈవీఎం మిషన్లు ఉంటాయో ఈవీఎం మిషన్లు భద్రపరుస్తారో ఆ భద్రత పరిచినటువంటి ప్రదేశాల్లో సైతం కూడా పెద్ద ఎత్తున భద్రత అనేది కూడా ఎక్కువగా దృష్టి పెట్టడం కూడా జరిగింది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. ఇక జూన్ 4వ తేదీని సైతం కూడా ఇక ఫలితాలు ఏదైతే వెలువడిస్తారో అక్కడ సైతం కూడా 144 సెక్షన్ అనేది కూడా అమల్లో ఉంటుంది. ఇక పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున కాటన్ సెర్చ్ నిర్వహిస్తా ఉన్నారు. ఆ కాటన్ సెర్చ్ లో అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని సైతం కూడా అదుపులో తీసుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గతంలో రౌడీ షీట్స్ వీళ్ళందరిపై అయితే కనుక ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. పలు హోటళ్లపై కూడా దృష్టి పెట్టిన అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి ఇటు హోటల్స్ లో దిగుతారో ఆ హోటల్స్ పై సైతం కూడా ఇక పెద్ద ఎత్తున అయితే కనుక పోలీసులకు సమాచారం సేకరించిన పలు పరిస్థితుల్లో కూడా కనబడతా ఉన్నాయి. ఎవరైతే అనుమానాస్పదంగా తిరిగితే మాత్రం, అదే విధంగా ఎవరైతే అనుమానాస్పదంగా కనబడినా, ఎవరైతే అనుమానాస్పదంగా హోటల్లో దిగినా సరే ఇటు పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇటు హోటల్స్ నిర్వాహకులతోటి సమావేశం అంతర్గతంగా సమావేశాలు నిర్వహిస్తాను. అందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అవగాహన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే పెట్రోల్ బంకులకు సైతం కూడా ఇక పోలీసులు పెద్ద ఎత్తున అయితే కనుక చర్యలు సంతోష్.